రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కంపోస్ట్ యార్డు పక్కన రైతు బజార్ ఏర్పాటు కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గురువారం స్థలాన్ని పరిశీలించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 50 సెంట్ల స్థలంలో రైతు బజార్ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిసెలపల్లి హనుమంతరెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్, తహసీల్దార్ సూర్యప్రతాప్, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డితో కలిసి జేసీ ఈ ప్రతిపాదిత స్థలాన్ని భూ రికార్డులను పరిశీలించారు. త్వరలో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిసెలపల్లి హనుమంతరెడ్డి మీడియాకు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు బజార్ ఉండాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాయదుర్గంలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రైతు బజార్ ఏర్పాటైతే రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్లో ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ రైతు బజార్ నిర్మాణం సాకారం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండేదంతా లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు కూడా ఇదంతా 3 ఇయర్స్ మొత్తం ఉన్నట్టు ఉండదు. ఏమంటే వీళ్ళు కొంచెం హైగా ఒక కాంపౌండ్ వర్క్ కట్టారు. ఎలాగో వీళ్ళ ఎస్టిమేషన్లోనే హై ఉంటారు కాబట్టి దానివల్ల వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అందులో భాగంగా రాయదుర్గంలో కూడా ఒక రైతు బజార్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు బలంగా కోరుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బళ్ళారి రోడ్లో రైతు బజారు జరిగేది. అంటే ఫుట్పాత్ మీద వేసుకొని రైతులు అమ్ముకొని పోయేవాళ్ళు. కానీ ట్రాఫిక్ దృష్ట్యా ఎమ్మెల్యే గారు ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ఈరోజు జాయింట్ కలెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది. తొందరలో ఇది శాంక్షన్ అవుతుంది. బట్ రాయదుర్గం ప్రజలందరూ కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా ఈ సందర్భంగా తగ్గుతాయని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తే అందరూ ఇక్కడికి వచ్చి రైతులే స్వయంగా వచ్చి వాళ్ళు పండించిన పంటల్ని స్వయంగా అమ్ముకునే పరిస్థితి ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఎంత అమౌంట్ మంజూరు చేసే అవకాశం? ఇది ప్రైమరీ స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు ఇది ల్యాండ్ జేసీ గారు ఇన్స్పెక్షన్ అయిపోయింది కాబట్టి దాని ఎస్టిమేట్లు వేసేసి మా ఏడీఎం సార్ వాళ్ళని చూసుకొని దాని తర్వాత నెక్స్ట్ డిఏ గారు ఎస్టిమేట్ వేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఇస్తారు, తర్వాత ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.